రుణమాఫీ అంటూనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి, ఐటీ కట్టిన వారికి రుణమాఫీ ఉండదు అంటూ మోసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రాజమల్లారెడ్డి, దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు హరత్ రెడ్డి, సందీప్ గౌడ్, నడికొప్పుల నాగరాజు, యూనిష్ పాషా, జీవన్, సురేందర్ గౌడ్, హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు 1400 మంది రైతులకు ఉంటే 10 కోట్ల రుణమాఫీ కాలేదు ఇంకా. మరి అట్లాంటి జిల్లాలో ఎంతమందికి కాలే, రాష్ట్రంలో ఎంతమందికి కాలే? మీరు ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి 2 లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లోనే మీకు చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది. మరి మీరు రుణమాఫీ 2 లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్లకు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు అట్లేమన్నా ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు. మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు, నువ్వు ఐటీ కడుతున్నావు, కేవలం నాకు ఒక 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 రూపాయలే రుణమాఫీ కాలే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావని నేను అడుగుతా ఉన్నా. నా పేరు మీదనే 36,000 రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాఫీ కాలేదు. అలాంటి రైతులకు, పేద రైతులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే. ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు అని రైతులకు అర్థమైంది. తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం ఖాయం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం. రైతు ఏడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను.